మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా కూడా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో కొనుక్కునే ఆప్షన్ అయితే ఉంది. అదే బజాజ్ ఈఎంఐ కార్డ్. దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, జాబ్ చేస్తున్నా చేయకపోయినా మీకు ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు. దాంతోపాటు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు. జస్ట్ మీ క్రెడిట్ స్కోర్ అనేది బెటర్గా ఉంటే చాలు. మీకు అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్ ఏదైనా సరే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇంకో మేజర్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మీకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండానే మీరు ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐలో కొనుక్కోవచ్చు. దీంతో మీరు ఆఫ్లైన్లో ఏ షాప్కి వెళ్ళినా సరే మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇంకా ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే మనకి మేజర్ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, హోమ్ టౌన్, తర్వాత మనకి ఐఆర్సిటీసీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. వాటిలో మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్తో ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐలో కొనొచ్చు. అండ్ దీనికి అప్లై ప్రాసెస్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఎటువంటి ఆఫీస్కి కానీ బ్రాంచ్కి కానీ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ వస్తుంది. ఇప్పటివరకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి, చెక్ చేసుకోండి. అక్కడే బాటంలో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. ముందుగా మీకు ఫుల్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్, తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి, తర్వాత మీరు ఉంటున్న సిటీ. అండ్ అక్కడే కింద మీకు సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే సాలరీడ్ పర్సన్ అని అడుగుతారు. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ ఏమీ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. తర్వాత కింద జెండర్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు కేవైసీ ఉంటుంది. దాన్ని మీరు డిజీ లాకర్ ద్వారా కూడా కంప్లీట్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. ముందుగా మీకు డిజీ లాకర్ ఎవరికైనా ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లేని వాళ్ళు మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఫిల్ చేయండి. కంటిన్యూ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మీ కేవైసీ డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. కరెక్ట్గా ఉన్నట్లయితే చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని బజాజ్ ఈఎంఐ కార్డులో మీకు ఎంత వరకు క్రెడిట్ లిమిట్ వస్తుందో చూపిస్తారు. ఇందులో మీకు అప్ టు 3 lakhs వరకు లిమిట్ ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు 1 lakh రావచ్చు, 2 lakhs రావచ్చు, 2,50,000, 50,000 అలా మారిపోతూ ఉంటుంది. అందరికీ ఒకలా రాదు. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే అంటే మీ క్రెడిట్ స్కోర్ బాగా తక్కువ ఉంటే మీకు థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని వస్తుంది తప్ప మీకు ఎటువంటి ఈఎంఐ కార్డ్ చూపించదు. ఎవరికైతే ఇలా అమౌంట్ చూపిస్తుందో బాటంలో ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు మెయిన్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సమ్మరీ అయితే ఉంటుంది. అంటే దీనికి ఛార్జెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అవన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్గా ఎంత లిమిట్ వస్తుందో చూపిస్తారు. అండ్ అక్కడే మీకు 1 time జాయినింగ్ ఫీజ్ అని చూపిస్తారు. అక్కడ అమౌంట్ అనేది మీకు 530 రూపీస్ కానీ 599 రూపీస్ కానీ అలా మారుతూ ఉంటుంది. చెక్ చేసుకోండి ఎంత చూపిస్తున్నారు అనేది. అండ్ యొక్క ఫీజు అనేది మీరు ఒక్కసారి కార్డు తీసుకున్నప్పుడే పే చేయాలి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కింద మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ can be used at లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డు మీరు తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడెక్కడ మీరు యూజ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఫస్ట్గా ఆఫ్లైన్ స్టోర్స్. అంటే మనకి ఎక్కడైతే బజాజ్ ఈఎంఐ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారో ఫర్నిచర్ స్టోర్స్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, పెద్ద పెద్ద మాల్స్ అయినా ఎక్కడైనా సరే ఈ యొక్క కార్డుతో మీరు ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈఎంఐలో. ఇంక సెకండ్ వన్ మనకి బజాజ్ మాల్ అని ఉంటుంది. అంటే బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది అఫీషియల్ వాళ్ళది. సో దాంట్లో మీకు బజాజ్ మాల్ అని ఒక కేటగిరీ ఉంటుంది. అందులో మీకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. అందులో కూడా మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇంకా లాస్ట్గా మీకు లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అందులో కూడా మీరు ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్తో. కానీ సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్ అంటే ఫస్ట్ టైం మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మొదటి ట్రాన్సాక్షన్ అనేది బయట ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా షాప్లోకి వెళ్ళి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ ఇష్టం ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బజాజ్ ఈఎంఐ కార్డు మీరు తీసుకోవడానికి గాను కింద ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. అందులో యూపీఐ కూడా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ యాప్స్ వస్తాయి మీ ఫోన్లో ఉన్నవి. ఏదో సెలెక్ట్ చేసుకుని 1 time జాయినింగ్ ఫీజ్ అనేది పే చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఈఎంఐ కార్డ్ చూపిస్తారు కానీ అది ఇంకా ఫుల్గా యాక్టివేట్ అవ్వలేదు. బాటంలో యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఇది ఎందుకంటే మీరు ఈఎంఐ కార్డుతో ఏదైనా ప్రొడక్ట్ కొన్నారు దానికి ఎవ్రీ మంత్ తిరిగి ఈఎంఐ వాళ్ళకి పే చేయాలి కాబట్టి అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలి దానికోసం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చుకోండి. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు ఆటో పే సెటప్ కోసం మీకు పర్మిషన్స్ వస్తాయి. అవన్నీ చూసుకొని ఎనేబుల్ చేసుకోండి. అదంతా అయిపోయిన తర్వాత మీకు అథెంటికేషన్ సక్సెస్ అయితే వస్తుంది. సో అక్కడతో మీకు ఈ మ్యాండేట్ సక్సెస్ అయితే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేయాలన్నా లేదు మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవాలన్నా మీకు బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పి మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఉంది. సో పక్కన చూడండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని
ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అక్కడ మీకు చూపిస్తుంది మీ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇది మీకు ఎటువంటి ఫిజికల్ కార్డ్ అనేది ఇంటికి రాదు, డెబిట్ కార్డ్ లాగా. ఇది మీకు ఓన్లీ యాప్లో మాత్రమే ఉంటుంది. అది మీరు బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఈఎంఐలో మీకు ఈ బజాజ్ ఫిన్సర్వ్ యాప్లోనే మీకు కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతో ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అయితే మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉందని చెప్తే వాళ్ళే మీకు చెప్తారు ప్రాసెస్ అనేది. సో ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డు అప్లై ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. బ్యాంక్ అకౌంట్స్ గురించి, సేవింగ్స్ అకౌంట్స్ గురించి, క్రెడిట్ కార్డ్స్ గురించి, పర్సనల్ లోన్స్ గురించి మీకు ఏది బెటర్ కనిపిస్తే దానికైతే అప్లై చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.